హలో అండి. అయితే ఈరోజు వంట ఏం లేదు, ఊరికే ఒక రౌండ్ అట్లా వేద్దాము. ఈరోజు మా రాముడు పుట్టినరోజు. మీ అందరూ కూడా మీ ఎంతో విలువైన బ్లెస్సింగ్స్ మా రాముడికి అందించండి. అట్లే ఈరోజు మా మ్యారేజ్ డే కూడా. 96లో మా మ్యారేజ్ అయింది. అయితే ఇప్పటికి 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాల్లో నేను పడ్డ స్ట్రగుల్స్ అన్నీ కూడా నేను మీతో కొన్ని షేర్ చేసుకుంటా. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే కొన్నైనా మీకు ఏదైనా ఉపయోగపడతాయేమో అని చెప్పి అంతే. ఇక నాయనకైతే దండ వస్తూ ఉంటుంది. అట్లా పోయి ఒక రౌండ్ 4 మాటలు చెప్పుకుంటూ ఇట్లా వచ్చేస్తా. అయితే మా పెళ్ళప్పుడు అండి మేము అసలు ఒకరినొకరు చూసుకోకుండానే పెళ్ళి అయిపోయింది. ఎందుకంటే మా వాళ్ళు చూసుకోవడము చేయడము ఇట్లా ఏది లేదు. ఈ పలానా అబ్బాయిని పెళ్లి చేసుకోమంటే చేసుకొని వెళ్ళిపోవడమే. నేననే కాదు, మా వాళ్ళందరూ, మా అక్క చెల్లెళ్ళు, మా వాళ్ళు మేమంతా కూడా ఇట్లనే చెప్పిన కాడనే చూసి చేసుకోవడం. 15 ఏళ్లలో పెళ్లి చేసేస్తుంటే అందరికీ అట్లనే చేసారు. నేననే కాదు కానీ అందరికీ, మా చిన్న మా పెద్ద మా పిల్లలకి మాకు అందరికీ కూడా. అయితే మా రాముడిని ఇట్లనే చూడకుండా ఇట్లా పలానా దగ్గర అబ్బాయి ఉన్నాడు. ఫస్ట్ మా చిన్నమ్మ కొడుకుని ఇచ్చినుండే వీళ్ళన్నకి, మా రాముడు వాళ్ళ అన్నకి మా చిన్నమ్మ బిడ్డని ఇచ్చినుండే. ఇక వాళ్ళ తమ్ముడు మంచిగా ఉన్నాడు. మా చిన్నమైన మా అమ్మ ఇంకా వాళ్ళ అక్క బిడ్డనే కదా, మా చిన్నమ్మ బిడ్డని ఇచ్చినట్టే ఇక్కడికి వచ్చినుండే హైదరాబాద్కి. ఇంకా తను ప్రైవేట్ జాబ్ చేస్తుంటానంట. ఇక ఇలా వచ్చినుండి ఇక్కడ అబ్బాయి మంచిగా చాలా సైలెంట్గా ఉండు, డ్యూటీకి వెళ్ళి వస్తుండు, మంచిగా ఎట్లుండు. కృష్ణవేణి ఇక్కడ ఇస్తే బాగుంటుంది, సిటీలో ఇల్లు ఉంది. ఇంకా అప్పుడు మాట్లాడినప్పుడు సరే మీ అమ్మాయిని ఇచ్చేటట్లయితే వాళ్ళు జర గట్టిగా ఉంటారు, వీళ్ళకంటే వాళ్ళు జర బాగా ఉన్నవాళ్ళు, వాళ్ళ నాన్న ఇట్లా మంచిగా సౌదీకి వెళ్ళి మంచిగా సంపాదించుడు చేసారు, ఇట్లయితే ఎవరు అని అంటే ఇంకా మా మామయ్యకి ఉండే జాబ్ ఇస్తాంలే చిన్నోడికి చేద్దామని చెప్పారంట. ఇక సిటీలో మంచిగా ఇట్లా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా మా మేనమామ ఫిక్స్ అయిపోయింది అనమాట. ఇక మళ్ళీ ఇక అక్క చెల్లెలు కలిసి ఉంటారు. చిన్నమ్మ పెద్దమ్మ పిల్లలే కదా, యారాళ్ళు బాగుంటారు. ఇక్కడైతే హైదరాబాద్లో ఇక్కడ ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పి. మా రెండక్క భర్త ఏమో సిఆర్పిఎఫ్లో ఉండే. ఇక పెద్దక్క మూడు మా చిన్నమామనే. ఇక ఆయన చూసి ఇట్లా అనుకున్నాడు అనమాట. ఇంకా మా పిన్ని, మా పెద్ద పిన్ని, మా చిన్న పిన్ని ఏమో సీను వాళ్ళమ్మ, మా పెద్ద పిన్ని ఏమో ఇప్పుడు మా యారాలు వాళ్ళమ్మ. అట్లా ఇక అట్లా అనుకొని ఇంక ఇచ్చి చేద్దాంలే, ఇద్దరు అక్క చెల్లెలు కలిసి ఉంటారు, మంచిగా ఉంటారు కదా ఇక్కడ అని చెప్పి, ఈయన కూడా మంచిగా ఉంటుంది కదా అని ఇట్లా అనుకున్నారంట. అనుకొని నన్ను వేరే వాళ్ళు అడిగినుండే ఊర్లో. మా నాన్న వేరే వాళ్ళకి మాట ఇచ్చినుండేనంట, మా ఊరు పక్క ఊర్లో. ఇట్లా ఊర్లో ఎట్లుంటుందండి, నిశ్చితార్థం అని ఏం లేదు కానీ వచ్చి ఇట్లనే మామని మీ బిడ్డని ఇట్లా ఇవ్వండి అంటే సరే అని ఒక మాట చెప్తే ఆ మాటనే అరే మా మామ మాట ఇచ్చిపోయింది కదా, తెలిస్తే మళ్ళీ వాళ్ళు వచ్చి కూర్చుంటారని చెప్పి ఇక ఈరోజు అనుకున్నారు. వీళ్ళు వచ్చిర్రు, చూసిర్రు, ఇంకా బుధవారం వచ్చిర్రు, శుక్రవారం పెళ్ళి. అసలు ఎంత ఫాస్ట్గా ఇంకప్పుడే అప్పుడు వీడియోలు తీస్తుండే పెళ్ళికి. ఇంకా వీడియో అంతా అరేంజ్ చేసేసి అవి ఇవి ఇక ఫాస్ట్గా డబ్బులుంటే ఎంత పని అండి. ఇక అన్నీ తెప్పించి చేసి వీళ్ళని పిలిపించి మా అత్తమామలు ఫస్ట్ వచ్చిండే బుధవారం నన్ను చూసిరు చేసిరు. ఇక ఫ్రైడే పెళ్ళి. ఫ్రైడే అంటే ఇంకా నెక్స్ట్ డే మా రాముడిని రమ్మన్నారు అక్కడికి. ఇక మేము చూసుకోలే, ఆయన చూడలే నేను చూడలే. మా అమ్మమ్మతోనే అమ్మమ్మ ఎట్లుంటాడో ఏమో ఏంది ఇట్లా అంటే కొత్తగా నువ్వే అంటున్నావా, చూడటమేంది, ఎవరన్నా చూసిరా, చూసేది ఉందా అని చెప్పి మా అమ్మమ్మ తిట్టినుండే. ఇక పెళ్ళైనాక అండి, ఇది రుద్రాక్ష చెట్టు అండి, పూతలు వస్తున్నాయి, కాయలు వచ్చే వరకు టైం పడుతుందేమో. పువ్వులు ఇప్పినాయి మంచిగా. ఇక ఏమైంది పెళ్ళి అంతే ఫాస్ట్గా. అక్కడ ఇంకా హనుమాన్ టెంపుల్లో అండి, హనుమాన్ టెంపుల్లో మాకు అందులోనే చేస్తుండే, మా అక్క వాళ్ళకి అందులోనే చేస్తుండే, ఇంకా నాకు కూడా అందులోనే. ఇక చేసేసి వీడియో అది మాట్లాడేసి మా వాళ్ళందరికీ ముందు రోజు చెప్పేసి బుధవారమే అంతా చెప్పేసి ఇంకా అందరూ అక్కడక్కడే కదా ఉండేది.
ఇంక అందరూ చెప్పేసి గురువారం రోజు ఇంకా ఒక్క పట్టడం అంట జరిగమంట గదిగిది కార్యాలన్నీ ఇట్లా చేసేసి ఫ్రైడే మండపానికి వెళ్ళడం. ఫ్రైడే మార్నింగ్ ఈయనకి గురువారం చెప్తే ఫ్రైడే మార్నింగ్కి ఆయన దిగిందంట. ఆయన రాగానే ఆయనని పెళ్లి కొడుకుని నాన్నే మండపంలో తయారు చేశారు. ఇంకా చూసుకోలే, ఒకరినొకరు చూసుకోలే, అట్లా పెళ్ళి అయిపోయింది. చూడండి ఇక్కడ రాసి పెట్టింది అన్నట్టు, ఇట్లా ఎక్కడ ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా కూడా ఇక్కడ రాసి పెట్టింది. ఏంటిదే నాకు గెల కనిపిస్తలేదు, ఉందా? అయితే అట్లా అయిపోయింది. ఇక నాకు వేరే ఊరు తెలియదండి ఫస్ట్ నుంచి. మా ఊరు తప్ప ఆ తిరుపతి, ఆ చిత్తూరు, అక్కడక్కడ మా వాళ్ళ ఇండ్లు మా వాళ్ళవి అక్కడక్కడ అవి తప్ప ఎంత దూరం వచ్చిందే లేదు. నేను 8th క్లాస్ చదివేటప్పుడు నాకు బాగా గుర్తుంది. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు ఇక్కడ ఉంటే హైదరాబాద్లో ఇక్కడ వచ్చి అప్పుడు 8th క్లాస్ బుక్కులలో చార్మినారు, బిర్లా మందిర్ అవి ఫొటోస్ ఉండే. చార్మినార్ అని ఇట్లా చెప్తారు. నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పోయినా ఇగో ఈ చార్మినార్ చూసిన అది ఇది అని చెప్పింది. శ్రీదేవి అమ్మాయి పేరు, పుట్టరాజు గారి పల్లె, మా ఊరి పక్కన ఊరే. అయితే ఇట్లా చెప్తే ఇక చూడండి, అరే చార్మినార్ ఇట్లుంటుందా, ఇట్లుంది, భలే బాగుంది కదా, ఇట్లుంటుందా అని చెప్పి నేను 8th క్లాస్లో ఇట్లా అనుకున్నా. తర్వాత పెళ్ళి చూడండి, ఇక రాసి పెట్టింది ఎక్కడ, ఉండేది ఎక్కడ, ఎట్లా అయిపోయింది చూడండి మొత్తము. ఇక చూడకుండానే పెళ్ళి అయిపోయింది మొత్తానికి. తాలిబొట్టు కట్టేసిన తర్వాత కుంకుమ పెట్టేటప్పుడు చూడంగానే భయపడ్డా నేనైతే. ఇట్లా పక్క చిక్కిపోయిన మొహము. నేను కూడా ఎంత 15 years నాయి సన్నగా నా ఫొటోస్ కూడా ఉన్నాయి, నేను అది షేర్ చేస్తా. అయితే ఇక అట్లా ఉండే. చూడంగానే భయపడిపోయి, అది ఒక భయం అండి. పెళ్ళంటే ఏంది తెలియదు, భయం. రాముడు వస్తావా? అయితే ఇట్లా భయం అండి అయిపోయింది. ఎట్లా అయిపోయిందో ఏమో. ఇక పిల్లలు దేవుడు, ఇంక అన్నీ దేవుడే అనుకోండి. పిల్లాటలు ఆడేవాళ్ళని ఇట్లా పెళ్లి చేసి మా రాముడికి ఇదేంటిది స్నానం చేసేటప్పుడు ఇక మా వాళ్ళు ఎట్లుంటారండి, మా అమ్మమ్మ వాళ్ళు, మా పిన్ని, మా పెద్దమ్మ, ఇట్లా మా వాళ్ళు ఇగో పొయ్యి ఈ పృతుపు అని స్నానం చేసుకునేటప్పుడు ఇంకేదో ఈ పృతాలి, డ్రాయర్లు విండాలి, ఇట్లా ఏదో ఉంటుంది కదా. ఇట్లా పొమ్మంటే నేను మా ఇంటి వెనకకి మా రాముడు స్నానం చేసుకుంటుంటే ఆ బాత్రూమ్ వరకు కూడా పోకపోతుండే. వాళ్ళు తప్పించుకొని ఇంటి వెనక్కి వచ్చి దాచుకొని కూర్చుంటుంటే ఇక మా రాముడు స్నానం చేసే వరకు అన్నే కూర్చుంటుంటే ఆయన స్నానం అయిపోయి ఇంకెళ్తున్నాడు అనే టైంలో ఇక అక్కడక్కడ నీళ్ళు ఉంటాయి కదా, నీళ్ళు చేతలకు తడుపుకొని కసం వచ్చేదాన్ని. ఆయనకంటే 1 minute ముందర చూస్తే ఈ పిల్ల పోయిందిలే, పొయ్యి రుద్దు వచ్చింది అన్నట్టు చేతులు పచ్చిగా పెట్టు. అట్లా ఇప్పటికీ మా రాముడు స్నానం చేస్తుంటే ఆడికి పోవడము, ఇక అది తప్పో ఉప్పని అది తెలియదు. ఆయన రాయిరి పిండడం ఈ అలవాటు లేదండి. ఆయన డైలీ ఇట్లా పిండేసుకొని ఆరేసుకుంటుంటాడు. నేను వీక్లీ వన్స్ 10 daysకి ఒకసారి ఇట్లనే వారానికి ఇట్లా బట్టలన్నీ సదిరేసేటప్పుడు అవి కూడా వేనీళ్ళు వేసి ఇట్లా చేసేస్తుంటా. అయితే అన్నీ చెప్పేస్తున్నా. మామూలుగా అందరికి ఇట్లా ఉంటుంది కదండి, అంటే ఇట్లా. అయితే మాది ముఖ్యంగా ఏంటంటే అండి, ఈయన ఎప్పుడు కూడా నన్ను ఒక బొమ్మలాగా చూసుకున్నాండి, ఒక చిన్న బిడ్డలాగా చూసుకుంటూ. అందుకే నేను అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ ఉన్నా కూడా ఒక్కోసారి అయితే నేను మిస్ అయిపోయి మా ఇంటిని ఇట్లా బిల్లింగ్ పైకి మా వాళ్ళల్లో మొత్తం గుంపులలో ఉండేదాన్ని ఒక్కసారిగా హైదరాబాద్లో వేయంగానే ఇక సింగిల్గా అయిపోయినట్టు అయిపోయింది. నాకేం ఇరుగు పొరుగు వాళ్ళింటికి వాళ్ళతో వెళ్తే ముచ్చట్లు నాకు అది లేకుంటుండే. ఫస్ట్ అది భయము. ఇంకోటి నేను ఊర్లో కూడా మా వాళ్ళు, మా మెనత్తిళ్ళు, మా చిన్నయిళ్ళు, మా వాళ్ళలో తప్ప వేరే ఇంటికి ఇట్లా పోవడమే తెలియదు. మాట్లాడడము పోవడం ఇట్లా. ఇంకా ఈడ మన వాళ్ళు కాదు కదా అని ఎంత ఇరుగు పొరుగన్నా కూడా మన వాళ్ళు కాదు కదా, జస్ట్ హాయ్ అంటే హాయ్ ఇట్లుంటుండే. కానీ నేను ఎవరింటికి పోకపోతుండే, ఎవరితో ముచ్చట్లు పెట్టుకోకపోతుండే. ఇప్పటికి ఎప్పుడు కూడా నేను ఒకరింటికి పోవడం, ముచ్చట్లు పెట్టడం అనేది ఉండదండి. మా యారాలు కూడా పోతుండే, మా ఆడపిల్లలు పోతుండే, ఇట్లా అందరూ పోతుండే, నేను ఒక్కదాన్ని పోకపోతుండే. ఇక అట్లా ఎప్పుడన్నా పోయి ఇంకా పైన కూర్చొని బిల్లింగ్ పైన కళ్ళు మూసుకొని నేను ఆడున్నా అన్నట్టు ఇట్లా ఊహించుకొని ఇట్లా ఏడ్చుకుంటుండే. ఇక అంతనే మర్చిపోయి అంతా ఈడ మంచిగా ఇట్లా ఉండగలిగినా అంటే అది మా రాముడు చూసుకునే విధానమే. మంచిగా చూసుకుంటూ నేను ఏది అడిగినా ఆయన ఫస్ట్ నా పెళ్ళైనప్పుడు ఆయన శాలరీ ఎంత తెలుసా అండి, గవర్నమెంట్ జాబ్ అని చెప్పి తీసుకుర్రు.
చూస్తే 1800 జీతం, 1800 800, 1800 800 రాముడు 800 అంటండి. 800 జీతం, 800లో 700 మొత్తం ఇస్తుండే, 100 రూపాయలు మాత్రం నాకు ఏమన్నా తెచ్చుకోవే అని 100 రూపాయలు ఇస్తుండే. ఇదిగోమ్మా ఇది దానికి ఇస్తా, గాజులో గిజులు ఏమన్నా తెచ్చుకుంటానేమో అని 100 రూపాయలు ఇస్తుండే నాకు మా రాముడు. 700 మా అత్తకి ఇస్తుండే. నేనేమీ కానీ ఖర్చు పెట్టకపోతుంటాయండి. ఇక నా దగ్గరికి మా వాళ్ళు వస్తేనైతే 1000 రూపాయలు 2000 ఇట్లా పాకెట్ మనీ కింద నాకు మా అక్క వాళ్ళు వచ్చిన, మాకు మా చిన్నాయిలు కానీ మా నాన్న వాళ్ళ ఇట్లా మా సైడ్ వాళ్ళు ఎవరు ఇట్లా వచ్చినా కూడా 1000 2000 ఇట్లా ఇచ్చిపోతుండే. ఇక నేను ఆ పైసలు ఇట్లా పెట్టుకొని మళ్ళీ మా అత్తమ్మకే ఇచ్చేస్తుండే. నేను ఇంట్లో ఏదైనా ఇట్లా అవసరము అది తేవాలి ఇది తేవాలి అని ఏదైనా చూసినప్పుడు మా అత్తమ్మకే ఇచ్చేస్తుండే. నాదేని ఎత్తి పెట్టుకోకపోతుంటే. నాకు అప్పుడు బంగారు ఎంత 18 తులాలో 20 తులాల దాకా ఉండేయండి బంగారు. ఇక పుస్తల తాడు ఒకటి ఉంచుకొని మిగతా అంతా కూడా తీసేసి మా అత్తమ్మ దగ్గరే ఇచ్చిన. వాళ్ళు ఎడబెడతారేమో నాకు తెలియదు కదా అని చెప్పి మా అత్తమ్మ దగ్గరే ఇచ్చిన. ఇక ఒకటేమో మా చిన్నాడు బిడ్డ సాంఘికని ఒకటి పెట్టిరు, కుదువ దానికి ఒకటి పెట్టిరు, అడిగి పోయేటప్పుడైనా ఒకటి పెట్టారు. అప్పుడు ఇదేంది నాది పెట్టిరు చేసిరు అనేది తెలియదండి. అంతా ఇట్లా ఇచ్చేసినాం, అంతా ఇంకా వాళ్ళదే అన్నట్టు ఇట్లా ఉన్నాము. కొన్ని అంతా పోయినాయి. మా రాముడికి గవర్నమెంట్ జాబ్ అన్నారు, జాబ్ కూడా లేదు. అయితే మా అమ్మాయికి 11 months అప్పుడు కొంచెం కళ్ళు ఉబ్బినాయి, జ్వరం వచ్చింది ఫస్ట్ పుట్టిన 11 monthsకి. మా అమ్మ చనిపోయినండి, మా అమ్మ లేదు. మా అమ్మ 8th classలో మా నాన్న కోసం అని చెప్పి, అంటే మా నాన్న సౌదీలో ఉండే, ఇక ఆయనకు ఉండి పెట్టనీకి చేయనీకి ఎట్లా అని చెప్పి తీసుకుని ఉండే. ఇక మా అమ్మ నా పెళ్ళి అప్పుడు కూడా లేదు, పెళ్ళి కూడా మా అమ్మ లేకుండానే అయిపోయింది. నేను లాస్ట్లో చూసిన అంటే మా అమ్మని నేను 8th classలోనే చూసిన. ఇక మళ్ళీ చూడలే. నా బిడ్డను పుట్టిన 3 months వరకు ఉండే కానీ ఇక్కడ లేదు, అక్కడే బయటనే ఉండే. కానీ నాకు మెమరీస్ ఏంటంటే 8th class వరకే మా అమ్మ మెమరీస్ ఉండే. అయితే అది అట్లా అయిపోయింది. ఇంకా అక్క వాళ్ళు, అక్క అమ్మమ్మ వాళ్ళు, మా పెద్దక్క మేనమామ అమ్మమ్మ వాళ్ళు, మాకు అమ్మమ్మ తాత కూడా మా దగ్గర ఉంటుండే. ఇక మా అత్త వాళ్ళు ఇంకా అందరూ మా వాళ్ళలోనే ఉంటుండే. ఇట్లా చూసిరు చేసిరు ఇట్లా అయింది. ఇక మా అమ్మాయి పుట్టిన తర్వాత ఇక ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు కూడా సరిగా లేదండి నాకు. అక్కడ మా ఇంటికి ఇక్కడ చాలా డిఫరెన్స్. నాకు అక్కడ అన్నీ మంచిగా ఉంటుండే. వీడికి వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఈ వాతావరణానికి నేను అలవాటు పడలేకపోయినా. అన్నిటిని అధిగమించగలుగుతాము అంటే హస్బెండ్ మాత్రమే అండి. హస్బెండ్ ప్రేమ, హస్బెండ్ చూసుకునే విధానం అది ఉంటే అడవిలో అయినా సరే, కారమనమైనా సరే, మన సీతమ్మ తల్లి ఎట్లా రాముడితోని అరణ్యవాసం వెళ్ళిందో అన్నీ వదులుకొని ఆ అడవికి, ఆ ప్రేమతోనే, ఆ రాముడి కోసం ఆ ప్రేమతోనే కదా. సేమ్ అట్లనే నాకు అన్నీ సౌకర్యాలు అన్నీ మా ఇంటి దగ్గర ఉన్నా కూడా, నాకు పెళ్ళి కాకముందే మా ఇంట్లో డైనింగ్ టేబుల్ కానీ, మా ఇంట్లో కలర్ టీవీ కానీ, క్యాసెట్లు, ఏ సినిమా అంటే ఆ సినిమా క్యాసెట్లు, ఇది ఇంట్లోనే బాత్రూమ్స్ అన్నీ. వీళ్ళు నాకు పెళ్లి సంబంధం చూడడానికి వచ్చినప్పుడు మా అత్తమ్మ వాళ్ళు అదే చూసి, అంతకుముందు ఇక్కడ వాష్రూమ్ కూడా లేకుంటుండే. ఇట్లనే పక్కన అంతా చెట్లు ఉండేయండి. ఇప్పుడు అంతా మొత్తం సిటీ బీభత్సంగా అయిపోయింది. వలసలపురం అంటే అంతకుముందు ఆ పక్క జామ తోటలు, ఈ పక్క సరకారు చెట్లు, ఆ పక్క అది ఈ పక్క ఇది అంటుండే. చెంపు పట్టుకొని పోతుండేనంట వాళ్ళు. అమ్మో ఈ పిల్ల వీళ్ళింట్లో వీళ్ళకి మంచిగా ఉంది, బాత్రూమ్ గీత్రూమ్ అంతా ఉంది, చిన్న కోడలు వచ్చినాక ఇబ్బంది అవుతుంది అని చెప్పి మా దగ్గరే కట్నం 95,000 ఏమో అంట ఇచ్చింది మా వాళ్ళు. నాకు తెలియదు. 95,000 ఏమో ఇచ్చిరంట. అందులో ఒక 20,000 ఏదో పెట్టి వాష్రూమ్, బాత్రూమ్, లెట్రిన్ కట్టించారంట. ఆ పిల్ల వస్తుంది అని చెప్పి మనకు అల్లిం పెడితే 15 రోజులు పెట్టుకుంటారు కదండి. ఆ 15 రోజుల గ్యాప్లో అక్కడ కట్టించారు అన్నట్టు. అట్లా అక్కడ పోయిన తర్వాత ఇక అంతే ఇబ్బంది. ఫుడ్ కూడా నాకు పొద్దున్న నూనె లేని చపాతి, ఇక మధ్యాహ్నం ఆ రైస్, ఇది ఇంకా పొత్తులో ఇట్లా రేషన్ బియ్యం ఫుడ్డు జర ఇబ్బందిగా అనిపించింది. అక్కడేమో మంచిగా ఒడుతునకలు బాగా అదేంటిది సన్న బియ్యం అన్నము మసూరు అన్నట్టు. ఇక మా నాన్న మాకు అంత మంచిగా ఇట్లా చూసుకున్నా. చిన్నప్పటి నుంచి కూడా మాకైతే అంత మంచిగా ఇట్లా చూసిండు. 3 ఆడపిల్లలైనా కూడా మంచిగా బంగారు 20 తులాలు పెట్టిండు. మా రాముడికి 5 తులాలు, నాకు 18 తులాలు 20 తులాలు ఎంతో నాకు చక్కగా గుర్తులేదు. నక్లీస్, గాజులు, పుస్తల తాడు, కమ్మల బుట్టాలు, ఉంగరాలు,
ఒక చైన్, లాంగ్ చైన్, 3-4 రింగ్స్ ఇవి పెట్టిన ఉండే అన్నీ ఇట్లా. మా రాముడికి ఏమో 3 ఉంగరాలు, ఇక బ్రాస్లెట్, చైన్, వాచ్, ఇక ఆయనకి గవి పెట్టినండే. అయితే ఇంకా అక్కడ ఈ ఫుడ్ అది పడలే, ఇది పడలే, ఇల్లు ఘోరంగా. ఇంత చిన్న బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండే, ఇల్లు అయితే పోనే కానీ ఇంకా అంత మంచిగా లేకుంటుండే. కింద బండలు గిండలు అంతా ఇట్లుండే, కొంచెం వాతావరణం అంతా అలాగుండే అండి. సరే అంతా ఇట్లా అయిపోయింది. ఇక మా అమ్మాయి పుట్టిన తర్వాత డెలివరీ కానీ అక్కడికి వెళ్ళినా, నాకు 7 నెలలు అట్లా నేను వెళ్ళినా అంటే శ్రీమంతం చేసుకొని తీసుకెళ్ళినంటే 5 నెలలు అనుకుంటా. తీసుకెళ్తే మళ్ళీ డెలివరీ అయిన తర్వాత 3rd మంత్కి ఇక్కడ పంపించారు. 3rd మంత్కి నిద్రకు వచ్చిన 3-4 రోజులకే ఇట్లా మళ్ళీ రిటర్న్ వచ్చేసిన ఇక్కడికి. మా అమ్మ చనిపోయింది అప్పుడే అని తెలిసింది. ఇక మళ్ళీ ఇక్కడికి వచ్చిన, ఇక మళ్ళీ ఇక్కడే ఉండిపోయి మళ్ళీ 9వ నెలలో ఏమో మళ్ళీ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి 11వ నెల అప్పటికి ఫీవర్ వచ్చింది, కళ్ళు ఉబ్బినాయి. ఫీవర్ వచ్చి కళ్ళు ఉబ్బితే ఇక నేను చూపెట్టుకోవడానికి ఇక్కడ ఏంటంటే పిల్లలకి ఏదైనా బాగాలేకపోయినా ఇమ్మీడియట్గా హాస్పిటల్స్కి వెళ్ళడం, చూపించుకోవడం, ఇదంతా ఇట్లుంటుండే. ఇదంతా మీరు సోది అనుకుంటారేమో, జస్ట్ ఇంకా బ్రీఫ్గా చెప్పాలంటే చెప్పాలి, ఇంకా మరి ఎట్లనో చెప్తున్నా. అయితే ఇక అది అంత చూపెట్టేదానికి ఇక్కడ సౌలత్ లేదని చెప్పి ఇక మా నాన్న చెప్పుంటే మా నాన్న వచ్చినుండే. వచ్చి ఇంకా చూసి ఇక్కడ వాతావరణం చూసి చెట్లు మంచిగా అంతా వేసి మంచిగా నిలబెట్టింది అన్న, బాగా చేసింది. అన్నీ పెట్టేసిండు మంచిగా. మా నాన్న చూసి ఇంకా ఇక్కడ వాతావరణం బాగాలేదు, నా బిడ్డ ఉండలేదు, కష్టం అని చెప్పి ఇక పట్టుకెళ్ళిండంటే, ఇక పట్టుకెళ్తే ఇంకా నేను అక్కడే ఉన్నా అండి. నా బిడ్డని అక్కడే చూపించుకుంటూ ఇంకా మా ఇంట్లోనే ఉన్నా. ఇంకా మా రాముడు కూడా ఇంకా వచ్చిండు, ఇంకా ఆన్నే ఉన్నాడు. సరే ఈయన ఏమైనా చేసుకుంటారులే అన్నట్టు ఆన్నే ఉన్నాం ఇక మా ఇంట్లో ఉంటే. తర్వాత మావాడు పుట్టిన తర్వాత మావాడు 9వ నెల ఏమో నేను కేవలం వీడికి నిద్రకు పోతున్నా. ఫస్ట్ 6 months 7 months ఉన్నా అంతే. పుట్టిన తర్వాత ఇంకా మావాడు పుట్టిన తర్వాత 5 monthsకి ఏమో వచ్చినా, 3 రోజులు ఉన్నా, మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ మావాడు 11 months అట్లా ఉన్నప్పుడు ఇంకా మా అత్తమ్మ చనిపోయింది. 11 months అప్పుడు 2వ సంవత్సరం అప్పుడు ఇంకా చనిపోయింటే, మా అత్తమ్మ చనిపోతే ఆడ మీ అత్తమ్మ చనిపోయింది. మా యారాలు, మా బావ వీళ్ళందరూ కూడా బయట ఉంటుండే, ఇంకెవ్వరు లేరు. మీ మామయ్యని ఎవరు చూస్తారు, వాళ్ళ మామయ్యని, మళ్ళీ వాళ్ళు అక్కడ ఉంటాయి కదా అని చెప్తే ఇక సరే అని అప్పుడు వచ్చినాం. అంతకుముందంతా మా రాముడిని ఎక్కడికి వెళ్ళినా మా వాళ్ళు ఏం చేస్తారు ఇట్లా అని చెప్పి. ఎట్లుంటుందండి, మర్యాదలు ఉండదు. మర్యాదలు చేసినా కూడా వెరైటీగా. ఆడపిల్ల ఎప్పుడు అమ్మగారింటి కాడదే ఉంటే విలువే ఉండదు. అత్తగారింటి కాడ కారమనం తిన్నా, గంజి తాగినా కూడా స్వేచ్ఛగా ఆ విలువనే అలాగా. ఇక 500 రాముడు పోదాం ఇదే పాట పెట్టిన. ఇల్లు ఉంది కదా, ఒక రూమ్లో ఉందాం, 500 తిందామని. 500 తింటా అని నాకు తెలుసా? నాకు తెలియదు, ఏ సామాన్ తెలియదు. నేను ఎన్నిసార్లు చెప్తా అందరికీ. అట్లా చెప్పి అప్పుడు మా అత్తమ్మ చనిపోయింది కదా అని చెప్పి అప్పుడైతే వచ్చేసినామండి. వస్తే ఇంకా జాబ్ ఏంది ఇవేంది ఏం లేదు. అప్పుడు ఒక వర్క్ తీసుకుండు కాంట్రాక్ట్ బేస్ కింద ఇథనాల్ ఫ్యాక్టరీలో బ్యాగ్ సప్లై చేయడం కోసం. ఇక చాలామంది దగ్గర ఇట్లా స్టిచ్చింగ్ చేపించడము, అవన్నీ తీసుకెళ్ళడము, ఇథనాల్ ఫ్యాక్టరీలో వాళ్ళకి అందించడము. 100 వాటికి 25 రూపాయలు ఏమో ఇట్లా వస్తుండే కమిషన్. అట్లా డైలీ 300 to 900 ఇట్లా. నేను అప్పుడు ఆ వర్క్లో నేను హెల్ప్ చేస్తూ, ఏమైనా గిట్టేటి ఉంటే నా పిల్లల్ని చూసుకుంటూ అట్లా చేసుకుంటూ ఆ పని అట్లా స్టార్ట్ చేసినామంటే, తర్వాత ఇది అవ్వదు, ఇది ఇట్లా కాదు, మళ్ళా పాలు వేయడానికి అని చెప్పి ఫస్ట్ ఒక ఆటో, వాళ్ళ ఫ్రెండ్ ఇట్లనే పాలు డిస్ట్రిబ్యూట్ చేస్తుండే, ఆటో పాలు డిస్ట్రిబ్యూట్ చేసేది నేను చూపిస్తా అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటే సరే అని చెప్పి ఫస్ట్ ప్యాగ్ ఆటో తీసుకొని నాదే గోల్డ్ కొంచెం అమ్మి 40,000 ఏమో తీసుకొని, తర్వాత 50,000 ఏమో చిట్టి మేము ఆ పని చేసుకున్నాం కదా, దానికి ఒక చిట్టి ఉండే, అది తీసుకొని 1,20,000 అండి. అప్పుడు అది ఏ ఇయర్ అంటే 2004 అనుకుంటా. 2002లో మేము ఇక్కడికి వచ్చినాము. 2004లో వచ్చిన 2 yearsకి
ఇట్లా చేస్తా అంటే సరే చెయ్యి, ఇంకా జాబు గీబు ఏం లేదు, ఇంకా ఏదో ఒకటి చేయాలి కదా, స్టార్ట్ చేయని చెప్తే ఇక అట్లా స్టార్ట్ చేసి పాలు డిస్ట్రిబ్యూట్ చేస్తూ మొత్తం రాత్రిలో 11కి వెళ్తే మళ్ళీ మార్నింగ్ అన్నీ తీసుకొని డిస్ట్రిబ్యూట్ చేయడం 9కి 10కి అట్లా వస్తుండే. ఇంక నేను నా పిల్లల్ని వేసుకొని మా మామ రూమ్లో ఇట్లా ఉంటుండే, నైట్లో కారం డబ్బా రోకలు ఇట్లా పెట్టుకుంటుండే. ఇక మా మామయ్య ఉంటుండే కదా, ఏదైనా సౌండ్ వస్తే మామయ్య ఆయన అరిస్తే ఆయన లేస్తుండే. ఇట్లా ఇక నా పిల్లల్ని వేసుకొని ఇట్లా అట్లట్లా అయిపోయిందండి. ఎంత కష్టపడ్డాము. కొన్ని రోజులు అయితే మా పిల్లలైతే పొద్దున్నే లేసే వాళ్ళకి పిల్లల్ని స్కూల్కి పంపిస్తా, ఆయన 10కి వచ్చేటోడు. మళ్ళా 10కి వచ్చి మళ్ళీ ఈవినింగ్ పిల్లలు రాగానే అప్పుడు వేరే ఎగ్స్కి పోతుండే. మళ్ళీ తర్వాత అది ఇట్లా ఇంకా ఎగ్స్లో బాగా మనకి ఒకసారి యాక్సిడెంట్ అయిన ఉండే పాల దాంట్లో నైట్ వెళ్ళి, ఇంకా అది వద్దని వదిలేసి ఇంకా ఎగ్స్ ఇక పట్టి వేరేది వేయడము, ఇంకో దగ్గర ఒక చిన్న షాపు స్టార్ట్ చేయడము, కొంచెం కలిసి రావడము. అది వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత రోజుకు నేను నెలకు 500 అంటుంటే ఇంకా రోజుకి 500 నుంచి 5000 ఇక పెరుగుతూ పోయిందండి. అది మా కష్టమా దేవుడా, మేము ఎంత కష్టపడ్డామంటే అసలు ఇంట్లో ఫ్యామిలీలో కూడా ఆడపిల్లలతో ఎంత ఎగాలో ఎగినాము, ఇంట్లో ఎంత పడాలో పడ్డాము. కానీ ప్రతి విషయంలో అండి మా ఆయన మా రాముడే నాకు సపోర్ట్గా ఉండే. వాళ్ళు ఏదైనా అన్నా కూడా నా నోరు అయితే అండి, నా నోరు తెరిచి నేను ఒక్కరిని ఒక మాట అనలేదండి. మా ఆడపిల్లల్ని కానీ మా అత్తమ్మని కానీ, మా అత్తమ్మ కూడా మంచిగానే చూసుకుందిలే, ఆమెకేమి నేను చూసింది లేదు చేసింది లేదు, ఆమె నిద్రలోనే ఇట్లా చనిపోయింది. కానీ ఏదైనా ఇట్లనే ఆడపిల్లలతో ఏదైనా చిన్న ఇష్యూస్ వాళ్ళు ఏదైనా ఇట్లా అంటుంటే ఆయననే మాట్లాడుతుండే. నేనైతే నా నోడుతాను ఒక్క మాట, నేను ఒక్క మాట అనలే. ఆయన్నే మాట్లాడుతుండే, ఆయన్నే మళ్ళీ నన్ను సంజాయిస్తుంటే అరే ఇట్లా అట్లా అని చెప్పి అన్నీ మంచిగా చూసుకుంటుండే. ప్రతిదీ ఒకరినొకరు అర్థం చేసుకున్నాము. నేను ఇంట్లో ఉన్నా కదా, నేను ఖాళీగా ఉండలే. అప్పుడు మిషన్ నేర్చుకోవడం, బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకోవడము, ఇట్లనే పొదుపులు అందరినీ నాతో పాటు చాలామంది ఆడవాళ్ళని అవేర్నెస్ చేయడము. ఉండంగా నేను అక్కడి నుంచి ఇక్కడ వచ్చి హైదరాబాద్, నేను చెప్పినా కదా చార్మినార్ బొమ్మను బుక్లో చూసి నేను ఇక చార్మినార్ కాదు, హైదరాబాద్ కాదు, బిర్లా మందిర్ కాదు, జూ పార్క్ కాదు, ఇందిరా పార్క్ కాదు, ట్యాంక్ బండ్ కాదు, ఏంది ఫిలిం సిటీ, ఇట్లా మా వాళ్ళందరినీ మా రాముడు పని మీద పోయినా కూడా నేనే మొత్తం అందరినీ తిప్పించుకొని వచ్చి, మా వాళ్ళ ఊరి నుంచి ఎవరైనా పాస్పోర్ట్ చేసుకుంటా అంటే సికింద్రాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్కి నేనే తీసుకుపోయి వాళ్ళకి చెప్పేయడం. ఇంతవరకు మన కథ అయితే అయింది. పెళ్ళైన తర్వాత ఇబ్రహంపట్నంలో ఓపెన్ డిగ్రీ కట్టి డిగ్రీ చేసిన, ఓపెన్ డిగ్రీ BA పొలిటికల్. అట్లనే ఒక ఫౌండేషన్ పెట్టి ఎన్నో రన్ చేయడము. కొన్ని రోజులు అంత కష్టపడ్డా కూడా మనకు పైసలు వచ్చేటప్పుడు అట్లా స్టార్ట్ చేసుకుంటూ ప్రతిదీ మీరు ఇట్లా ఎట్లా రాగలిగారు అంటే మేమిద్దరం ఒకరినొకరు అర్థం చేసుకోవడం మెయిన్. గొడవలు అంటారా, అందరికి వచ్చినట్టు మాకే చిన్న గొడవలు ఇట్లా ఉంటుండే. పెద్ద తప్పులు కొంపలు మించే తప్పులు ఏముండవు. ఇంట్లోనే ఏమన్నా చేసే దాంట్లో ఇంట్లో గొడవలు అయితే ఉంటుండే. ఏ గొడవ చేసినా కూడా ప్రతి గొడవలో ఇంకా అర్థం చేసుకుంటుండే. అరే ప్రతి గొడవలో ఇంకా ప్రేమ పెరుగుతుండే, ఇంకా అర్థం చేసుకుంటుండే. అంటే మనము అర్థం చేసుకోకుండా ఈ గొడవలైనాయా, అరే అవును ఇది ఈ విషయం అని చెప్పి ఇద్దరం కూడా మేము అట్లా అర్థం చేసుకొని ఇంకా ప్రేమ పెరుగుతూ వచ్చింది. అట్లనే ఇంకా మాకు ఒకరొకరు అంటే ఏంది అనేది అర్థమవుతూ వచ్చింది. ఇక ఉండగా ఎక్కడ ఏం చేయాలి అని చెప్పి ఇన్వెస్ట్మెంట్లు పెట్టడము చేయడము. డబ్బులు ఎప్పుడు వచ్చింది 50 రూపాయలుగానే ఉంచకుండా 50ని 100 చేసే ప్లాన్లు. అంటే ఎక్కడైనా ఎట్లనే ల్యాండ్స్ పైన లేదా ఫైనాన్షియల్గా అదేంటిది వడ్డీకి అట్లా ఇచ్చుకుంటూ చేసుకుంటూ ఇట్లా అంతా చేసుకుంటూ వచ్చినామండి. కొంచెం నా కొడుకు మళ్ళీ 10th ఇట్లా వచ్చి నుంచి మొత్తం ఇక వాళ్ళ నాన్న ఎంత బిజీగా ఉన్నా కూడా ఇంకా నా కొడుకు వాడిని ముంగట పెట్టుకొని నేను మొత్తం ఇక వాడిని పెట్టుకొని నేను చేసుకుంటూ వచ్చిన. ఇట్లానే ఎంత చేసుకున్నా ఎక్కడ చేసినా కూడా నా రాముడిని ముంగటే పెట్టుకున్నా చేసిన. మా రాముడి విలువ ఎక్కడ తీయలే. ఇంకోటి ఆడవాళ్ళు అంటే ఇంట్లోనే ఉండాలి, ఇంటికి పరిమితం అని కాదండి. మా రాముడు నిద్రలేసి పని చేయడానికి ఇట్లా పోతే పిల్లలకి స్కూల్కి పంపడము, వాళ్ళ ఫీజులు మాట్లాడడం, వాళ్ళు పంపడం, స్కూల్ మార్చాలంటే నేనే పోయి స్కూల్ మార్చుకోవడము చేయడము, వాళ్ళకి షాపింగ్స్ కావాలంటే చేయడము, వాళ్ళకి ఏదైనా ఫుడ్ తినాలనిపిస్తే తీసుకుపోవడం, తిరిపేయడం, రావడము. ఎప్పుడన్నా ఇంట్లో ఉంటే ఆ మమ్మీ పార్క్ ఏమన్నా పోదామంటే వాళ్ళ ఇద్దరిని వేసుకుపోవడం, వాళ్ళని తిప్పుకోవడం, రావడము. ఇట్లా ఇక మా అక్క వాళ్ళు మా ఆడపిల్లలు ఇక్కడ మా దగ్గర ఉన్నప్పుడు ఇట్లా వాళ్ళందరినీ వేసుకొని పోవడము, అందరం పోయేసి రావడము, ఇట్లా చేస్తుండే. ఇంట్లోనే ఉండి ఖాళీగా ఉండకుండా ఇంట్లో స్టిచ్చింగ్ చేసిన ఎన్నో రోజులు మిర్రర్ వర్క్ లాంటివి ఇవన్నీ చేసిన. అన్నీ చేసుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఎక్కడ ఏం పెట్టాలన్నా ఎక్కడ ఏం చేయాలన్నా ఇద్దరి
ఈ ఇద్దరికి అనుగుణంగా ఇద్దరం ఓకే అనుకుంటేనే చేసుకుంటూ వచ్చి ఇక్కడ వరకైతే వచ్చిందండి. నేనేమంటా అంటే పెళ్ళి చేసుకున్న తర్వాత భర్త పిల్లాన్ని మంచిగా చూసుకుంటే ఆ అత్త ఎంత రాక్షసైనా, ఆడపిల్లలు ఎంత గయ్యాలుగా ఏడిపిస్తూ ఉన్నా, ఆడపిల్లలు ఎంత ఆమెని నచ్చకుండా హింసిస్తూ ఉన్నా, భర్త కూడా ప్రేమగా ఉంటే భార్య చాలా మంచిగా ఉంటుంది, నిలబడుతుంది, ఆ సంసారం కోసమే నిలబడుతుంది, మంచిగా అందరినీ చూసుకుంటుంది. ఉల్టా ఆడపిల్లల్ని, అత్తని, హస్బెండ్ని, పిల్లల్ని అందరినీ ఉల్టా ఒక్క మనిషి చూసుకుంటుంది. సో భర్తలు ఎప్పుడైనా సరే ఫస్ట్ ప్రియారిటీ పిల్లానికి ఇస్తూ ఇట్లా చూసుకోవాలి. నాకు పెళ్ళిన కొత్తలో నాకు కనీసం షాపింగ్ తెలియదు, ఏ షాపు తెలియదు, ఎక్కడ పోయేది తెలియదు. మా రాముడే చీరలు తెచ్చిస్తుండే. నాకు గాజులు ఏదైనా కావాలంటే ఏదైనా ఫంక్షన్కి అది పోవాలంటే మనం మ్యాచింగ్ గాజులు వేస్తాం కదా. ఇప్పుడంటే అన్నీ వేస్తలేను కానీ బాగానే ఇట్లా మ్యాచింగ్ చెంకీలు గాజులు ఉంటాయి కదా, అన్నీ వేస్తుండే. ఇక ఒక చిన్న పేలికి కలర్ దేరాముడు అని చెప్పి దారమో పేలికనో ఇచ్చి గాజులు తెమ్మంటే గాజులు తెస్తుండే, బొట్టులు, ఏదైనా శారీస్ ఏదైనా మా రాముడే తెస్తుండే. నా పిల్లలు వచ్చినాక నా పిల్లలు తోడండి, నాకు నా పిల్లల తోడుతో నేను కాలు బయటికి పెట్టిన. అంతవరకు లోపలే మా ఇంటి పక్కనే మిషన్ నేర్చుకొని ఒక వారం రోజుల్లో అందరూ నెల 2 నెలలకు నేర్చుకుంటే నాకేందంటే ఎప్పుడైనా ఇట్లా చూడగానే ఇట్లా తెలుస్తుంది. వాళ్ళు చెప్పడమే కదా, నా ఓన్ తెలివితేటలు పెడతా అన్నట్టు. అట్లా మిషన్ నేర్చుకోకముందే మిషన్ తెప్పించుకొని ప్రాక్టీస్ చేసి నేర్చేసుకున్నా. కుడుతూ కాన్ఫిడెంట్గా తీసేసుకుంటా, నాకు వచ్చేసి అన్నట్టు. అట్లా బయట వాళ్ళకి ఇస్తూనే నేర్చేసుకున్నా. సేమ్ అట్లా నేను బ్యూటీషియన్ కోర్స్కి త్రినేత్ర బిల్డింగ్కి దిల్షుఖ్నగర్ వెళ్తే బ్యూటీ పార్లర్కి ఫస్ట్ నాకు తెలవకుండా అడుక్కుంటూ వెళ్ళిన. త్రినేత్ర అది ఎక్కడ అన్నా ఆటో వస్తుంది, షేర్ ఆటోలో ఎక్కి అన్న బస్ స్టాప్ అంట, దిల్షుఖ్నగర్ బస్ స్టాప్, నాకైతే తెలియదు, దిల్షుఖ్నగర్ బస్ స్టాప్ దగ్గర అప్పు, అక్కడ త్రినేత్ర బిల్డింగ్ ఎక్కడ అంటే ఫలాని బిల్డింగ్ అంటే ఆ బిల్డింగ్ కాడికి పోయి అక్కడ ఏ పేరు ఏది చేసుకుంటూ పోయినా. అట్లా పోయి అట్లా నేర్చుకొని వారం రోజుల తర్వాత ఇంట్లో పెట్టిన మా చుట్టుపక్కల కాలనీస్ అన్నీ కూడా నా దగ్గరికే వస్తుండే. అట్లా 10-15 ఏళ్ళు ఇంట్లోనే ఉండి చేసిన మా ఇల్లు కట్టే వరకు. మా ఇల్లు కట్టిన తర్వాత మళ్ళీ బంద్ చేసిన, ఎందుకంటే అంతా అయిపోయి ఇంకా సెట్ అయిపోయింది, ఇల్లు కట్టుకున్నాము, నా పిల్లలు కొంచెం పెద్దగా అయ్యారు, స్కూల్కి వెళ్తారు, ఇక మనం సమాజ సేవ చేద్దాం, ఇక ఫౌండేషన్ పెట్టి ఇక కథం. ఇక నేను కూడా పెద్దదాన్ని అయిపోయినా, ఇంకా భయం కూడా లేదు, ఇక సమాజ సేవకు కంకణం కట్టుకున్నా. మా రాముడికి మంచిగా పైసలు వస్తున్నాయి, ఇన్ని పైసలు తీసుకోవడం, ఇగో రాముడు ఇది తీసుకుంటాం, మా దగ్గర ఇది చేస్తున్నా, చేసుకో అంతే. ఇంకా అప్పుడేం లేదు, నీకు అది చేయాలనిపిస్తే చేసుకో. ఇట్లా సమాజ సేవ చేస్తూ తిరిగినా అండి. వెళ్తుంటే ఇట్లనే చాలామందికి, ఎంతమంది ఆడవాళ్ళకి గ్రూప్స్లలో అంతా జాయిన్ చేసి ఇప్పటికి నా దగ్గర ఇన్ని స్టాఫ్లు ఉంటాయి. నేను ఒకరోజు అది చూపిస్తాను, అవన్నీ నేను ఏమేమి చేసినా అనేది ఒక పెద్ద అట్టపెట్టి నిండా ఉన్నాయి. అవన్నీ నేను ఒకరోజు అయితే చూపిస్తా. అట్లా చేస్తుంటే మా రాముడు ఎన్నో నాకు కాదనలే, నమ్మకం. అడవికి బాని కొండకు బాని ఇది ఏడికన్నా బాని, ఇక నమ్మకం. ఏది చేసినా నేను ఒక మంచిగానే ఇట్లా చేస్తా, ఏదో చేయాలనుకుంటుంది చేయని సమాజ సేవ అనుకున్నాడు, అట్లా చేసిన. అయితే ఇట్లనే చేస్తుంటే నాకు ఆడవాళ్ళ స్ట్రెంత్ బాగా ఇట్లా ఎక్కువ అయింది. అయితే ఇట్లనే ఒక పార్టీలో ఒకరు ఇట్లనే వచ్చినండి, లేదమ్మా మీరు ఏదైనా కూడా ఇట్లా అడగనీకి ఒక సందర్భంలో ఎమ్మెల్యే దగ్గరికి అడగనీకి ఏదో ఇట్లా ఎల్లుండి మాట్లాడుతూ ఉంటే, లేదు కృష్ణని నువ్వు రామ్మా అని చెప్పి నాకు ఒకరైతే తీసి పొలిటికల్గా గుంజీరు. అది 2008 సంవత్సరం. 2008లో నేను వెళ్ళిన, 2008 9-10 అట్లా అనుకుంటా అండి, 2009-8 ఆ టైమే వెళ్ళిన. అప్పుడు మా వాడు 99-8 అంటే 3rd క్లాసా 4th క్లాసా 5th 6th ఎంత క్లాస్ నువ్వు? అప్పుడు చిన్నోన్నేమో నేను, అంతే 5th 6th క్లాస్, 3rd to 5th అండి, అంత ఐడియా లేదు, ఇంకా అది చూస్తే కానీ తెలియదు. నా బిడ్డ అయితే ఇంత ఉంటుండే, ఆమె జర తమ్ముడిని రాగానే డ్రెస్ మార్చుకొని నేను చేసి పెట్టిన తిని ఉండేటట్టు ఇట్లా ఉంటుండే. ఇక మహిళల్ని కొంచెం ఇక నేను ఎంటర్ అవ్వడం ఇందులోంచే, అంటే పొలిటికల్గా వెళ్తే ఏమన్నా మనము ఎక్కువ సేవలు చేయొచ్చు, నువ్వు ఇట్లా రా, మహిళలు ఇంతమంది ఉన్నారు కదా అటు ఇట్లా అని చెప్పి ఒక పార్టీలోకి వెళ్తే కాన్స్టిట్యున్సీకి ఇట్లా ఇచ్చారు. తర్వాత ఇంకొక పోస్టులు, తర్వాత మళ్ళీ మనం ఇంకో పార్టీ బట్టి జిల్లా మహిళా అధ్యక్షురాలుగా 28 డివిజన్స్లో
నేను వెళ్ళినప్పుడు ఒక్కరు కూడా లేకుంటుండే. ప్రతి డివిజన్కి 30 మెంబర్స్ వరకు నేను మహిళా స్ట్రెంత్ను ఇట్లా చేసిన. అంటే అంతా ఎక్కడికి వెళ్ళినా కూడా ఓన్గా నన్ను దగ్గర తీసుకొని రావడము, నేను వాళ్ళకి ఏదైనా ఉంటే అమ్మ ఇదని చెప్తే ఇట్లా వెళ్ళడము, అక్క ఇది మాకు ఈ సమస్య అంటే వెళ్ళడము, ఎక్కడ ఏ గుండ్లపోచంపల్లి ఎక్కడ ఇటు సికింద్రాబాద్కి అవతల కొన్ని ఊర్లండి, అక్కడ రైల్వే స్టేషన్కి అవతల ఏదో ఉంది, ఇట్లా ఏదైనా ఇట్లా ఉంటే వెళ్ళడము. ఇంకా 4 నేసుకొని వెళ్ళి పంచాయతీలు చెప్పడము వాళ్ళకి. ఆడపిల్లలు నాకు అదొక సోకండి. సోకంటే ఏంటంటే ఆడబిడ్డలకి మంచిగా ఇట్లా చేసి వాళ్ళకి ఆనందం చూస్తే నాకు అది మంచిగా అనిపిస్తుంది. ఎవరన్నా ఆడపిల్లని ఇట్లా ఏదన్నా అని అత్తలు కానీ ఎవరన్నా ఇట్లా ఒక మాట అంటుంటే, ఇప్పుడు పక్కన నా కళ్ళ ముంగట అది ఇది అని చెప్పి ఎవరన్నా అత్తలు కొడలు తిట్టినా కూడా నా ప్రాణం ధైర్యదండి, ఎందుకో ఏమో అసలు. ఆడపిల్లలు ఏమన్నా అంటే నాకు అట్లా కోపం. ఇక నేను నా మధ్యలో కలుగ చేసుకోకుండా ఉండలేను. ఇక కలుగు చేసుకుని మధ్యలో మిడదెబ్బలు పడ్డ రోజులు కూడా ఉన్నాయి. అంటే మీకెందుకు మూసుకోపో అంటారు కదా, మా పంచాయతీలు మీకెందుకు అన్నట్టు. ప్రాణమేమో ఒప్పదు. అట్లేదు నన్నప్పుడు కూడా నేను ఇంకా గట్టిగా స్టాండ్ తీసుకుని వాళ్ళ సమస్య నా సమస్యలకి కూడా పోరాడతా. ఇగో అట్లా అంతా అయిపోయింది. ఏం చెప్పినా ఏం చెప్పలేదు తెలియదు రాముడు. ఇక అట్లయితే ఒక రౌండ్ వేసినా మంచి అట్లా నేను ఏం చెప్పలే. ఇక మీరు చూసుకుంటూ ఉండడమే, నేను మాట్లాడుతూ అయితే వచ్చేసిన. రాముడు అని ఇట్లా వస్తుంటే నువ్వు అటు ఇటు పోతావు. అయితే మా రాముని అడిగితే ఇప్పుడు అది కాదు, నేను నిన్ను ఎప్పుడైనా ఇబ్బంది పెట్టినా కోప పెట్టినా ఒకసారి చెడతావుగా చెప్పు. చెప్పు అన్నీ చెప్పు. అవును కానీ ఈరోజు ఇంత ఇబ్బంది పడ్డాము, ఇంత మన రోజులు అంటే ఎంత కష్టపడుతూ ఇప్పటి వరకు ఇట్లా వచ్చినావు. దానికి కారణం ఏమనుకుంటున్నావు? కష్టపడ్డాము అంటే నేను కష్టపడి నేనేం పైసా సంపాయలేగా. నేను కష్టపడ్డా నువ్వు నిలబెట్టినా కదా. అయితే నేను కష్టపడ్డా నిలబెట్టినా అంటే మా రాముడు కష్టపడి పైసలు ఇప్పుడు ఒక 50,000 లక్ష నా తెచ్చి నా చేతిలో పెట్టింది అనుకోండి. నేను మిషన్ కుట్టి నేను ఉంటే కదా ఒక 1000 రూపాయలు, మా రాముడు తెచ్చింది 99,000, లేకపోతే 2-3 సార్లు 20,000, 25,000, 26,000, 27,000 ఇట్లా ఇస్తాడు కదా పైసలు. అందులో 1,000-2,000 ఏదైనా తక్కువ ఉండేది అనుకోండి, నేను ఇంట్లో పనిచేసి జమ చేస్తుంటా పైసలు, దాన్ని రౌండ్ ఫిగర్ చేసి పక్కకు పెడతా. అది తప్ప మా రాముడు తెచ్చే పైసలు నేను ఒక్క రూపాయి ఎప్పుడు తీయలేదండి. నేను ఇంట్లో ఉండి నేను స్టిచ్చింగ్ అనుకోండి, పార్లర్ ఇంట్లో ఉండే చేసిన, నార్మల్ చైర్స్లోనే సోఫా చైర్ ఒకటి ఉంటే ఆ చైర్స్లో కూర్చోబెట్టి చేసినా కూడా మా వాళ్ళందరూ ఈ వీడియో కూడా చూస్తుంటారు కదా, ఎంతమంది ఇట్లా వస్తుండే. పండగలు అయితే డే మొత్తంలో ఒక్క నిమిషం ఇట్లా కూర్చుండే తీరిక ఉండకపోతుండే. ఇక తిండి కూడా లేదు, పొద్దునే లేచి నుంచి నైట్ వరకు అప్పుడు కూర్చొని అప్పుడు తింటుండే. నేను అంతా నా స్టాప్ వస్తుండే. ఇంత డబ్బా ఉంటే డబ్బా నిండిపోతుండే పైసలు. మా పిల్లలైతే ఈరోజు పండగ ఇంకా మస్తు పైసలు. రాముడు ఇక్కడ ఒక నిమిషం, మస్తు పైసలు అనుకుంటుండే. ఆ రోజు మా పిల్లలకు కూడా పైసలు బాగా కొనుక్కోమని చెప్పి పండగకి గుర్తున్నాను. అయితే ఇట్లా అండి, నేను ఇప్పటికీ ఆడపిల్లలకి ఏం చెప్తా అంటే, ఆడపిల్లలు ఎప్పుడూ ఆర్థికంగా బలంగా ఉండాలని చెప్తా. ఏదో ఒక పని చేయాలి. ఇంట్లో ఉండే పనులు కావాలంటే మొగోడే కొన్ని సగం పనులు ఇవ్వాలి. మనం వంటకే పుట్టలే, వంట చేయనికే పుట్టలే, మనకు ఉంటుంది, మనకు సంపాదిస్తే. ఇప్పుడు నా పిల్లలకి నేను షాపింగ్ తీసుకెళ్లేదాన్ని, వాళ్ళ బుక్స్ పెన్స్ అన్నీ నేనే ఇచ్చేదాన్ని. ఇయర్లీ లాట్ అమౌంట్ ఏదైనా ఉంటే రాముని అడిగి తీసుకుంటుండే. చిన్నవి పెన్సిళ్ళు, బుక్కులు, మా షాపింగ్లు, మా తిండిలు, నా షాపింగ్. నేనైతే షాపింగ్ లేదండి. నా పెళ్ళైనప్పుడు ఒక 50-60 చీరలు, ఎన్ని చీరలు పెట్టినుండే. 10-15 ఏళ్ళకి ఎప్పుడైతే నేను బయటికి పొలిటికల్గా కానీ ఇట్లా కానీ సేవాలనుకుంటూ తిరుగుతూ వచ్చినో, అప్పుడు నేను ఏమైనా తీసుకోవడానికి నేను అప్పుడు స్టార్ట్ చేసిన. అంతకుముందు నాకు షాపింగే తెలియదు. 2-3 సార్లు మా రాముడే తెచ్చిచ్చిండు. అపూర్వ సిల్క్లో ఏదో బ్లూ శారీ ఒకటి తెచ్చిండు. బ్లూనా మెంత్ కలర్ అనుకుంటా, పింక్ కలర్ ఒకటి తెచ్చిండు. అంతకుముందు ఒకసారి 3-4 చీరలు తెచ్చినావు. ఎక్కడో 3-4 చీరలు తెచ్చిండు. అన్ని కలర్ పోయిన నెలలో పెట్టంగానే ఎక్కడ తెచ్చిండో నాకు తెలియదు. ఇంకా మా పిల్లలకి బట్టలు అంటావా, ఎప్పుడు మా నాన్న చెప్తుండే, నా పిల్లలకి బట్టలు మా నాన్న వేస్తుండే అండి. ఒక్కొక్కసారి 10 బట్టలు అట్లా. మళ్ళీ తర్వాత నేను కొంచెం ఇంకా నాకు తెలిసినాక నా పిల్లలకి నా ఇంటి నిలబడ్జెట్ ఎంతనో నా పిల్లలకి ఒక డ్రెస్ అంత ఉంటుండే. మా ఇంట్లో నిలబడ్జెట్, మా తిండి ఖర్చు నిలబడ్జెట్ ఉంటే నా పిల్లలకి ఒక్కొక్కరికి ఒక డ్రెస్సు ఆ పైసా ఉంటుండే.
నా పిల్లల్ని అట్లా సాక్కున్నా నేను. మేము మట్టిలో తిన్నా కూడా, మట్టి పిడతలో మేము తిన్నా కూడా మా పిల్లలకి సిల్వర్ స్పూన్ అంటారు చూడండి, అట్లా పెంచుకున్నామండి. మా పిల్లల పట్ల అయితే అండి మేమిద్దరం ఎంత రెస్పాన్సిబిలిటీ అంటే, కడుపులో ఉన్నప్పటి నుంచి మనం సాకగలుగుతామా ఈ పిల్లల్ని, మనం ఈ పిల్లలు ఇట్లా భయంతో ఇష్టంతో కనుక్కొని భయంతో మేము సాకున్నామండి మా పిల్లల్ని. ఎంత జాగ్రత్తగా మనం ఎట్లున్నాం మన బిడ్డల్ని, మనం మన ప్రేమ రూపాలు. ఇప్పుడు ఏందండి, కొంతమంది చాలామంది ప్రేమ రూపాలు కానీ పెంచుకుంటారు కనుక్కుంటారు, కానీ కొంతమంది అయితే ఘోరంగా ఉంటారండి. ఏంటిది నారు పుట్టిరు మేమేం చేస్తాం, ఇక నారు పోసినాడే నీళ్ళు పోస్తాడు, ఎట్లా పోస్తాడు నారు పోసిన నీళ్ళు, ఏడ తెచ్చి పిల్లకలు ఎడేస్తే అవి బొత్తాయా నీళ్ళు పోస్తాడు దేవుడు అని, పిల్లల్ని కానీ ఆడేస్తే నారు పోసినాడు నీళ్ళు పోస్తాడు, అట్లా కొంతమంది చెప్తుంటారు. ఇక తిండి దొరకకుండా అయితే పోతే తినే బతారు, కానీ వాళ్ళకు కూడా ఒక గుర్తింపు అనేది ఉండాలి. అట్లా కొంతమంది ఉంటారు, అట్లయితే ఉండొద్దు. అట్లా నా కొడుకు తర్వాత నాకు ఇట్లనే ప్రెగ్నెంట్ వచ్చి నెల తప్పినాక 6 months ప్రెగ్నెన్సీ నేను అది తీసినండి. మా లైఫ్లో మేము ఒక విషయం గురించి మేము రిగ్రెట్ ఫీల్ అవుతున్నాము, బాధపడతాము, ఎన్నోసార్లు పశ్చాత్తాపడ్డాము, ఎన్నోసార్లు ఏడ్చామంటే ఇదే విషయం అయ్యి మేము మా ముందు లైఫ్ని మేము కలగని ఉంటే ఆ బిడ్డను కూడా మేము కనుక్కుంటుండే. ఇక మేము సాకోలేమేమో నాకు తెలియకుండా అప్పుడు పిల్లగాడ పుట్టంగానే 6 నెలలు 9 నెలలు నాకు పీరియడ్స్ రాలే, మావాడు వెనక పీరియడ్స్ రాకుండానే కన్సీవ్ అయిపోయింది. ఇక నాకు తెలియలేదు, రాలేదనుకున్నా. కానీ ఉండగా 5-6 నెలలు అవుతుంటే కడుపు పెరుగుతుంటే అరే కడుపుతో గిన ఉన్నానా అని పోయి టెస్ట్ చేస్తే కడుపుతో ఉన్నా అని తెలిసింది. అట్లా మేము తీసుకున్నాం. అప్పుడు మాకు ఆ ట్యాబ్లెట్లు వేసుకుంటే ఇట్లుంటుంది, ఇవి వేసుకుంటే ఇట్లుంటుంది, అవి వాడితే పిల్లలు గారు ఇవనేది లేదు. పిల్లలు ఇంతున్న వరకు అంతవరకు కలవడము చేయడము, పెద్దవాళ్ళు అట్లా చెప్తే అట్లా ఉన్నాము, ఏం లేకుండా. తర్వాత ఉండగానే పీరియడ్ లేకుండా అట్లా అయింది. అట్లా ఇష్టంగా పెంచుకొని కష్టపడుకుంటే ఇక్కడ వరకు వచ్చినామండి. మా రాముడే కన్న కష్టం పడి ఇక్కడ ఉండే ప్రతి రూపాయి మా రాముడు రక్తం బొట్టని చెప్తా. ఆయన చేసే ప్రతి పైసా దాన్ని నేను జమ చేసి దాన్ని నిలబెట్టినాం. తర్వాత నా పిల్లలు వచ్చినాక, నా కొడుకు వచ్చినాక దాన్ని మేము రెట్టింపు చేసినాం, నిలబెట్టినాం తప్ప మాకు ఎక్కడి నుంచి ₹1 ఏం లేదు. ఈ మధ్య మేము ఇగో మన ల్యాండ్ చూపించుకుంటూ యూట్యూబ్ అని అదని ఇదని ఈ మధ్య ఏదో కొన్ని పైసలు మారించి నేను నా కొడుకు ఈ మధ్య మేము మా పైసలు ఏవో చూపిస్తున్నాం మా రాముడికి తప్ప. అంతకుముందు మా రాముడి పైసల్లోంచి అన్నీ నేను పార్టీలు తిరుగుతానైతే కార్యక్రమాలను లక్షల కొలాబ్స్, డ్రైవరు, పెట్రోలు, డీజిల్, ఎక్కడో ఏదో ఎలక్షన్లు ఉంటాయంటే క్యాంపెయినింగ్ మాత్రం కొలాబ్స్ చేసిన. ఇక అది మనం తెలవని వాళ్ళు ఎవ్వరు లేరు, తెలిసిన వాళ్ళు అలా తిరిగే వాళ్ళకి కూడా అందరికి అర్థమవుతుంది. అయితే అట్లా చేసినాం. కొంతమంది అనుకుంటారు లేకపోతే అందులో వస్తాయని, తెలవని వాళ్ళు అనుకుంటారు. అందులో ఉండి తిరిగే వాళ్ళకి తెలుస్తుంది మనం ఎన్ని బొక్కలు పెట్టుకోవాలి, ఎంత పోగొట్టుకోవాలి, ఎంత సాక్రిఫైస్ చేయాలి, ఫ్యామిలీకి టైం ఇవ్వకుండా, తిండి తిప్పలు లేకుండా పోయి ఎంత సేవ చేయాలి, లాస్ట్ మూమెంట్లో ఎవరు వస్తారు, ఎవరు గదిని ఎక్కుతారు, ఎవరు గుడిచిపోతారు, ఇవన్నీ కూడా అందులో ఉండే వాళ్ళకే తెలుస్తుంది. మిగతా వాళ్ళకి ఏం తెలుస్తుందండి? అట్లా అంతా చూసినా సరే ఆ పిచ్చితోనే ఆ ప్యాషన్తోనే అక్కడ వరకు ఇట్లా అయింది. తర్వాత ఇక మనకి యాక్సిడెంట్ అయ్యి 4 రోజులు ఇంట్లో ఉండే వరకు ఎవరు ఎట్లా అనేది తెలవలే అండి. అదే అంటారు, మనం మంచిగా తిరిగేటప్పుడుగా తెలిసేది. మనం సైలెంట్గా ఉన్నప్పుడు, లేకపోతే ఒక నాయకుడు ఓడిపోయినప్పుడు అప్పుడు తెలుస్తుంది అసలు నిజమైన వాళ్ళు ఎవరు కథలు అనేది అప్పుడు తెలుస్తుంది. అట్లా తెలిసి ఏమో ఎంతగానో తిరిగి ఎంతగానో ఇట్లా చేసే మనకు టైం ఉంటే మనకు రాదుంటే చేసేప్పుడు చేద్దాం ఇట్లా కాదని చెప్పి మనది డెవలప్ చేసుకుంటూ ఇట్లా వచ్చినామండి. ఇది ఇక వారాముడు చూపిద్దాం నిలబడి కాదు అది కాదు. ఇంకోటి చాలామంది భార్య పెత్తనం ఇద్దు అది ఇది ఇద్దు అంటారండి. భార్య పెత్తనం ఇస్తే దానికి నా మూడే నిదర్శనం మా రాముడే. నాకు నా మూడు ఉన్నప్పుడు కొత్తగా అనిపిస్తుంది అండి. ఎప్పుడు రాముడు అంటే ఇట్లా ఉండి అట్లా చెప్పాలన్నా కొత్తగా అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే పెళ్ళామకి విలువిచ్చి సంపాదించిన పైసా పెళ్ళాం చేతిలో పెడతారో ఆ సంసారం 100కి 99% బాగుపడుతుందండి. 1% ఎక్కడో అడ్డగోలుగా షాపింగ్లు చేసే ఆడవాళ్ళు తప్ప మిగతా వాళ్ళు నిలబెడతారు. మీరు కొన్ని రోజులు ఆ పైసలు ఆమె చేతికి ఇచ్చి చూడండి, నిలబెడుతుందా లేదా, తర్వాత మీ చేతిలో పెట్టుకోండి. కొంతమంది అయితే అంత నేను అడుకుంటా నీకేం కావాలి చెప్పి తెచ్చాడు పడేస్తా అంటుంటారు. అది చాలా తప్పండి. ఆడామి చేతిలోకి ఇచ్చి చూడండి ఎంత మంచిగా అవుతుందో చూడండి. అట్లా ఆడవాళ్ళు కూడా ఇచ్చిరు కదా అని చెప్పి ఇచ్చినవి కాకుండా
అమ్మో మళ్ళీ ఎన్నిగానే వచ్చి పెట్టింది చూసినావు ఏడు పెట్టింది కాబట్టి ఇన్నిగానే ఉన్నాయి రాముడు. ఆ? ఇంట్లో కొన్ని ఉన్నాయి ఈడున్నాయి ఇన్నిగానే పెడుతున్నాయండి మా కోళ్ళు గుడ్లు. తీసుకెళ్దాం ఈ బొగాన్లో కొంచెం పొట్టేసి పెడితే తీసుకొని వెళ్ళిపోదాం. అయితే అట్లా అండి. ఇంకోటి ఆడవాళ్ళు కూడా మొగోడు పెత్తనం ఇచ్చిండు కదా అని చెప్పి పెద్దవాళ్ళ శాస్త్రం చెప్తారు చూడు, పేరుకి పెత్తనం ఇస్తే నెత్తంతా కొరిగిందంట అని. ఇంకా ఆడవాళ్ళకి పెత్తనం ఇచ్చిండు కదా అని చెప్పి ఇక మొత్తం ఇచ్చినవిడి చేయకూడదు. సంసారాన్ని, పిల్లల్ని, హస్బెండ్ని, ఇల్లుని అన్ని కాపాడుకుంటూ సేవ్ చేసుకుని మంచిగా డెవలప్ చేసుకోవాలి సంసారాన్ని. కనిపించిందంతా కొందాం, కనిపించిన చీర కొందాం, కనిపించింది సోకులు పడదామంటే అది ఇంకా వచ్చినట్టు అట్లనే ఉంటుంది. ఎవరైనా సరే పుట్టుకతో ఉండరు. మిడిల్ క్లాస్ నుంచి కోటేశ్వర్లు అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో సేవింగ్స్ అనేది మస్ట్. సేవింగ్స్ ఇంపార్టెంట్ చాలా. ప్రతి ₹1 సేవింగ్ అనేది ఉండాలి. మనం ఎంత సంపాదిస్తే అంతలో సేవింగ్స్ అనేది ఉండాలి. ఆ సేవింగ్స్ చేసుకుంటూ వెళ్తే నా పిల్లగాడు పుట్టినప్పుడు నాకు ఏం లేదు, నా పిల్లగాడు పెద్దగా వరకు నాకు ఇది ఇట్లా. మరి మన దేశాలు చచ్చిపోతాయి. అది ఏమైనా దాన్ని చంపేస్తావా? చచ్చిపోతుంది మెడ ఇరిగి. నువ్వు అట్లే సైలెంట్ ఇట్లుంటే వెళ్ళిపోతుంది. నువ్వు భయపడ్డావంటే ఇంకా అది అంతే. అమ్మవారు కూడా అట్లా అన్నద్దు. వాడిని చూస్తేనైతే అండి దానికి ఇట్లనే ఆ వాడుకోదు అంటుంటాడని దాని వాడి పైకి రెచ్చిపోతుంటుంది. అంతే అండి. ఇక ఏం చెప్పున్నా ఏం చెప్పలేదు కానీ ఇంకా కంటిన్యూ మనం వాళ్ళతోనే ఉంటుంటాయి కదా, షేర్ చేసుకుంటూ ఉంటాలండి. ఇంక ఇంటికి వెళ్ళిపోతాం. వీడియో ఎట్లుందో కామెంట్ చేయడం అసలు మిస్ అవ్వకండి. అట్లనే మా రాముడికి బర్త్డే విషెస్ అయితే చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.